ఓం శాంతి. 3/4/83 అవ్యక్త మురళి. ఈరోజు బాబా మనకి ఆది మరియు అంతిమ పురుషార్థం, ఆది పురుషార్థం ఏంటి, అంతిమ పురుషార్థం ఏంటి, ఈ విషయం గురించి బాబా మనకి తెలియజేస్తున్నారు. ఆది మరియు అంతిమ పురుషార్థం బేహద్దు స్థితి అని చెప్తున్నారు బాబా. సదా బేహద్దు స్థితులు చేసే కర్మాతీతుడైన శివబాబా మాట్లాడుతున్నారు. బాబా ఎవరు అంటే బేహద్దు, అనంతుడు. మనందరినీ కూడా అనంతమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారు బాబా. అటువంటి స్థితులు చేసేటువంటి కర్మాతీతుడైన శివబాబా ఈరోజు మాట్లాడుతున్నారు. బాబా చెప్పారు, బాబా యొక్క మహావాక్యాలు వినేటప్పుడు బాబా ఏ పాయింట్ గురించి అయితే చెప్తున్నారో ఆ పాయింట్ యొక్క స్థితులై మనం విన్నట్లయితే అది మనకి చాలా మంచి అనుభవాన్ని చేయిస్తుంది. పాయింట్స్ ఆ స్థితి ద్వారా మనసులోకి వెళ్తాయి, వాటి స్వరూపంగా కూడా మనం కాగలుగుతాం. అయితే ఈరోజు బాబా మనకి ముఖ్యంగా మురళీలో ఆది మరియు అంతిమ పురుషార్థమైన బేహద్దు స్థితి గురించి చెప్తున్నారు. ఈ హద్దు యొక్క విషయాలు, హద్దు యొక్క బంధనాలు అన్నింటినీ మర్చిపోయి నేను బేహద్దు స్థితిలో అంటే అనంతమైన స్థితులయ్యేటువంటి ఆత్మను అని బేహద్దు భావనలో ఉంటూ ఈరోజు మనం బాబా యొక్క మహావాక్యాలను తెలుసుకుందాం. శివబాబా ఎవరు అంటే బేహద్దు స్థితులు చేసేటువంటి వారు. బేహద్ బుద్ధి, బేహద్ దృష్టి, బేహద్ వృత్తి, బేహద్ సేవాదారి, శ్రేష్ఠ పిల్లల్ని కలుసుకునేటందుకు బాబా ఈరోజు వచ్చారు. హద్దు అంటే మన స్వయం యొక్క కొన్ని విషయాలకి సంబంధించినటువంటి బంధనాలలో చిక్కుకునేటువంటి స్థితి. కానీ బేహద్ అంటే అనంతమైన స్థితి. మన బుద్ధి కూడా బేహద్దుగా అంటే విశాలంగా ఉండాలి. మన దృష్టి, ఆలోచన అన్నీ కూడా అనంతంగా ఉండాలి. ఈరోజు బాబా ఈ అనంతమైనటువంటి బుద్ధి, దృష్టి, వృత్తి, స్థితి కలిగినటువంటి పిల్లల్ని కలుసుకునేటందుకు వచ్చారు. మనం జ్ఞానం చాలా వింటున్నాం, ప్రతిరోజు మురళీలు వింటున్నాం. జ్ఞానం యొక్క పాయింట్స్ని అన్నింటినీ కూడా బుద్ధిలో నింపుకుంటున్నాం. అయితే ఈ జ్ఞానం యొక్క సారం, అన్ని పాయింట్స్ యొక్క సారం, అలాగే మనకి జ్ఞానంలో 4 సబ్జెక్ట్స్: జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్ట్స్ యొక్క సారం కూడా ఏంటంటే బేహద్దు స్థితి. ఈ హద్దుకు అతీతంగా బేహద్దు స్థితులు అవ్వటమే సారం. మనం ఎంత జ్ఞానం తెలుసుకున్నా, తెలివైన వారిగా అయినా ఈ బేహద్దు స్థితులు కాకపోతే ఆ జ్ఞానం అంతా వ్యర్థమే.
ఆది అంతిమ పురుషార్థం కూడా ఏంటంటే బేహద్దు స్వరూపంలో స్థితులవటం. ఆదిలో మనం బేహద్దు స్థితి నుంచి వచ్చాం. అంతిమంగా కూడా మన పురుషార్థం ఏంటంటే బేహద్దు స్థితి. మొదట మనం బాబావారిగా అయ్యాం, అంటే మరజీవాగా అయ్యాం. మరజీవ జన్మ అంటే ఈ పాత దేహంతో, పాత ప్రపంచంతో, పాత సంబంధీకులతో చనిపోయాం, మరజీవ అయిపోయాం. అయితే ఈ మరజీవ జీవితానికి కూడా మనకు ఆధారం ఏంటంటే దేహం అనేటువంటి హద్దుని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే బేహద్దు ఆత్మస్వరూపంలో స్థితులయ్యామో అప్పుడు బాబావారిగా అయ్యాం. ఈ దేహం నేను, ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు, ప్రపంచం నాది అనుకున్నప్పుడు మనం బాబాని తెలుసుకోలేకపోయాం. ఎప్పుడైతే ఆ దేహం యొక్క హద్దు స్థితి నుంచి బయటకు వచ్చామో అప్పుడు బేహద్దు అయినటువంటి ఆత్మని తెలుసుకున్నాం. బేహద్దు తండ్రి అయినటువంటి బాబాని కూడా తెలుసుకున్నాం. అలాగే మన అంతిమ స్థితి కూడా ఏంటంటే ఫరిస్తా స్వరూపం. ఇది కూడా బేహద్దు. ఈ స్థూల శరీరానికి అనుకోండి హద్దు ఉంటుంది. ఇప్పుడు మనం స్థూల సేవల్లో హద్దు పెట్టుకుంటాం. ఏదైనా ఒక సెంటర్లో మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఎవరి ద్వారానైనా జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ సంబంధంలోనే ఉండాలి, ఆ స్థానంలోనే సేవ చేయాలి, వారు చెప్పిందే వినాలి అని ఇలా స్థూల సేవలలో హద్దు పెట్టుకుంటాం. ఈ స్థూల శరీరానికి హద్దు ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మన యొక్క అంతిమ స్వరూపం ఏంటంటే ఈ హద్దు స్వరూపం కాదు, బేహద్దు. ఈ సేవలన్నింటికంటే కూడా గొప్ప సేవ ఫరిస్తా రూపం ద్వారా చేసే సేవ. ఇప్పుడు మనం హద్దులో ఉంటూ కొన్ని స్థానాలకి మాత్రమే సేవ చేయగలుగుతున్నాం. కానీ బేహద్దు అయిపోయినప్పుడు మనసా సేవలో సూక్ష్మంగా ఫరిస్తాయి ఎగిరిపోతున్నప్పుడు ఏ హద్దు ఉండదు. ఏ స్థానానికి వెళ్ళినా ఇది మా స్థానం, మా జోన్, మేమే సేవ చేయాలి, ఇలాంటి హద్దు భావాలు ఫరిస్తా శరీరంలో ఉండవు. కనుక మనకి ఆదిలో కూడా బాబా నేర్పించేది బేహద్దు స్థితి, అంతిమంలో కూడా నేర్పించింది బేహద్దు స్థితి. ఈ ఫరిస్తా స్వరూపం యొక్క సేవ అనేది బేహద్దు సేవ. ఫరిస్తా అంటే అర్థం ఏంటంటే సర్వబంధనాలకి అతీతంగా కావటం. హద్దు బంధనాలు ఏమి మనకి టచ్ అవ్వకూడదు. ఇది ఫరిస్తా స్థితి. ఈ ఫరిస్తా స్థితి ద్వారా చేసే సేవ బేహద్దు. ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎవరికైనా జ్ఞానం చెప్పచ్చు, ఎవరినైనా బాబా దగ్గరికి తీసుకురావచ్చు. సూక్ష్మంగా చేసే సేవ బేహద్దు సేవ, ఉన్నతమైన సేవ. అంతిమ పురుషార్థం మరియు ప్రాప్తి, లక్ష్యం మరియు లక్షణాలు, స్మృతి మరియు సమర్థత, ఈ అన్ని స్వరూపాలలో కూడా ఉంది ఏంటి అంటే బేహద్. మన ఆది పురుషార్థం బేహద్, మన అంతిమ పురుషార్థం బేహద్. బాబా ఇచ్చే ప్రాప్తి బేహద్, అలాగే మన లక్ష్యం కూడా బేహద్, లక్షణాలు కూడా బేహద్ అంటే అనంతమైనవి. బాబా స్మృతి కూడా బేహద్, అనంతమైనది, దీనికి హద్దేం లేదు. ఇన్ని గంటలే, ఇంత సమయమే ఇలా చెయ్యాలి అనే హద్దేమీ లేదు.
అలాగే మన సమర్థత కూడా బేహద్, శక్తి కూడా బేహద్దుగా ఇస్తున్నారు బాబా. ఇంత శాతం ఇంతే ఇస్తానని చెప్పట్లేదు. ఇలా మనకి అన్ని స్వరూపాలలో బాబా నేర్పించే స్థితి ఏంటంటే బేహద్ స్థితి, అనంతమైన స్థితి. అయితే మనకి ఎన్నో హద్దులు ఉంటాయి. ఒకసారి పరిశీలించుకోమంటున్నారు బాబా. ఆది నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని హద్దులు దాటాను, ఈ జాబితా తీయండి. ఈ శరీరం కూడా హద్దుకు సంబంధించిందే. ఈ శారీరక సంబంధికులు కూడా హద్దు. అలాగే ఈ స్థూలమైనటువంటి సేవల్లో ఈ శరీరానికి సంబంధించిన సేవలు కూడా హద్దు. ఈ బంధనాలన్నీ హద్దు. అయితే ఈ బంధనాలలో నేను ఎన్ని బంధనాలు దాటాను ఇది పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ హద్దులన్నీ దాటి, ఈ శరీరం అనే హద్దు, శారీరక సంబంధీకులనే హద్దు, శారీరక బంధనాలనే హద్దులు, అలాగే స్థూలంగా బాబా జ్ఞానంలో స్థూల సేవలనేటువంటి హద్దు, ఈ బంధనాలన్నీ దాటినప్పుడే బేహద్దు స్వరూపంలో స్థితులు కాగలుగుతాం. బేహద్దు ఇల్లు పరంధామం వెళ్ళగలుగుతాం. అలాగే బేహద్దు సేవాదారిగా కాగలుగుతాం. ఇలా ఈ హద్దులన్నింటిపై విజయం పొంది ఎవరైతే విజయీ రత్నాలుగా అవుతారో వారే అంతిమ కర్మాతీత స్వరూపం యొక్క అనుభవి స్వరూపంగా అవుతారు. కర్మాతీత స్థితి పొందాలి అంటే ఏ హద్దులు మనకు ఉండకూడదు. ఏ చిన్న హద్దు యొక్క బంధనాలు మనకున్నా కర్మాతీత స్థితి నుంచి కిందకి వచ్చేస్తాం. కనుక బాబా ఈరోజు మనకి బేహద్దు స్థితి గురించి చెప్తూ హద్దు బంధనాలన్నీ కూడా ఎన్ని తొలగించుకున్నాను, ఇంకా ఆ బంధనాల్లో ఎంతవరకు చిక్కుకునున్నాను ఇది పరిశీలించుకోమంటున్నారు బాబా. హద్దులు అనేకం, బేహద్దు ఒకటే. అనేక రకాలైన హద్దులు అంటే అనేక రకాలైనటువంటి నాది అనే భావన. లౌకిక కుటుంబంలో ఉండేవారికి నా ఇల్లు, నా పిల్లలు, నా బాధ్యత, నా సంపాదన, ఇలా స్థూలమైనటువంటి నాది అనేటువంటి భావన లౌకికం వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. అలౌకిక సేవ చేసేవారికి నా సెంటర్, నా పరివారం, నా సేవ, నా ఏరియా, మా జోన్, ఇలా హద్దులు పెట్టుకుంటారు. ఇలా హద్దులు అనేవి అనేకం, కానీ బాబా నేర్పించే బేహద్దు మాత్రం ఒక్కటే. బేహద్దు స్థితి అంటే బాబా ఒక్కరే నావారు, ఇంకేది మంది కాదు, ఎవరు మనవారు కాదు, ఇక మరెవ్వరూ లేరు. ఈ బేహద్ అనే భావనలో ఉంటే, ఈ బేహద్ భావనలో కూడా బాబా ఒక్కరే నావారు అనే నాది అనే భావనలో ఉంటే అనేక రకాలైన నాది అనేవన్నీ ఇందులో వచ్చేస్తాయి. బేహద్ తండ్రి అయిన బాబా ఒక్కరిని నాదిగా చేసుకుంటే చాలు. బాబాని నాది అనుకోవటంలో, నావారు బాబా అనుకోవటంలో మనకి మంచి జరుగుతుంది. బేహద్దు స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు హద్దు యొక్క నావి అనేవి కూడా మనకు అన్నీ వచ్చేస్తాయి. ఆ కోరికలు కూడా మనకు తీరిపోతాయి. అలా కాకుండా హద్దులో నాది అనే భావాల్లో చిక్కుని బేహద్దు తండ్రి అయిన బాబాని మర్చిపోతే ఈ హద్దు యొక్క విషయాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. ఇవి మనకి ఏమీ కూడా లభించవు. స్థితి కూడా కిందకు వచ్చేస్తుంది. బేహద్దుగా బాబాని మనవారిగా చేసుకోవటం ద్వారా
విస్తారం సారస్వరూపంగా అయిపోతుంది. సారం బాబా. బాబా ఒక్కరినే మనం పెట్టుకున్నప్పుడు ఏ విస్తారం మనకు అవసరం లేదు. ఇంకా వేటి గురించి కష్టపడక్కర్లేదు. ఏది కావాలంటే అది మనకి బాబా ఇస్తారు. ఆది మరియు అంతిమ పాఠం బేహద్. కనుక బాబా మనకి నేర్పించే ఆది పాఠం, అంతిమ పాఠం బేహద్. ఇదే అంతిమ గమ్యం. ఎప్పటికైనా మనం ఈ హద్దులన్నీ వదిలి బేహద్ స్థితికి చేరుకోవటమే అంతిమ గమ్యం. హద్దులో జాబితా మీకు చెప్పక్కర్లేదు, చాలా ఉంటాయి. అన్నీ మీకు అనుభవమే. హద్దులోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ భావాలు మనకు వస్తున్నాయి, ఏ ఏ బంధనాల్లో చిక్కుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనకి అనుభవం ఉంది. చాలాసార్లు విన్నారు, బాబా కూడా చెప్తారు, మనకి కూడా అనుభవం ఉంది. పుస్తకాల్లో కూడా నోట్ చేసుకున్నారు, వర్ణన కూడా చేస్తారు. అందరి దగ్గరే చాలా డైరీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు చాలా తెలివైన వారు. ఉపన్యాసకులు కూడా ఇతరులకు కూడా చెప్పగలుగుతారు ఈ హద్దు బంధనాలు ఏంటి అనేది. మీకు తెలుసు, వర్ణిస్తారు. ఉపన్యాసకులుగా ఇతరులకు కూడా చెప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? బాప్దాదా టీచర్స్ యొక్క, విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు వింటూ ఉంటారంట. ఎన్నో ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం కదా మనం, క్లాసులు చెప్తాం, యోగా శిబిరాలు పెట్టి అందులో కూడా ఎన్నో రకాలైన అనుభూతులు చేయిస్తూ ఉంటాం. బాప్దాదా కూడా తనకి సహయోగి అయినటువంటి టీచర్స్ యొక్క, విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు వింటూ ఉంటారంట. బాప్దాదా దగ్గర కూడా వీడియో ఉంది. స్థూల వీడియో కాదు, మన వీడియో చూస్తారు బాబా. ఎలాంటి ఉపన్యాసాలు చెప్తున్నాం, ఏ ఏ పాయింట్స్ ఆత్మలకి వర్ణిస్తున్నాం, ఇవన్నీ బాబా చూస్తూ ఉంటారు. స్థూలమైన వీడియో అనేది మీ ప్రపంచంలో ఇప్పుడు వచ్చింది. కానీ బాప్దాదా దగ్గర అయితే పిల్లలందరి స్థితిని చూసేటువంటి వీడియో ఎప్పుడో ఉంది. బాప్దాదా వతనంలో కూర్చుని పిల్లలు చెప్పేటువంటి ఉపన్యాసాలు అనేటువంటి వీడియో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారంట. ఏం చెప్తున్నారు నా పిల్లలు, ఏ స్థితి తయారు చేసుకున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా బాబా వింటూ ఉంటారు. ఈ వింటున్నప్పుడు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తున్నారు పిల్లలు. చాలా తెలివిగా చెప్తున్నారు, వర్ణన చేసి చెప్తున్నారు. హద్దు యొక్క బంధనాలంటే ఏంటి అనేది చాలా బాగా వివరించి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కేవలం వర్ణన చేయటం కాదు, ఆ వర్ణన చేసినటువంటి విషయాలను స్వయంలో పరిశీలించుకోవాలి. ఆ బంధనాల్లో మనం ఎంతవరకు చిక్కుకున్నాము, తొలగించుకోగలుగుతున్నామా, బేహద్దు స్థితిలోకి రాగలుగుతున్నామా, ఇది మనం పరిశీలించుకోవాలి. తెలుసుకోవటం కాదు, ఇక్కడ వర్ణించటం కాదు, బాబా ఇలా చెప్పారు అని చెప్పుకోవటం కాదు. మనం ఆ స్థితిని ఎంత తయారు చేసుకున్నాం అనేది పరిశీలించుకోవాలి. ఎంత మంచిగా వర్ణన చేస్తున్నారంటే పిల్లలు, దానికి బాబా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎందుకంటే బాప్దాదా చెప్పిన ఒక్క వాక్యాన్ని రకరకాల రూపాలతో వినిపిస్తున్నారు. పిల్లలు చేసేటువంటి వర్ణన బాబాకి చాలా సంతోషం అనిపిస్తుందంట. బాబా మురళీలో ఒక పాయింట్ చెప్తున్నారంతే, కానీ ఆ పాయింట్ని పిల్లలు రకరకాల రూపాలుగా వర్ణన చేసి ఇతరాత్మలకి ఎన్నో పాయింట్స్ చెప్తున్నారు. ఆ వర్ణన చేసే రూపం చూసి వింటుంటే బాబాకి చాలా సంతోషం అనిపిస్తుందంట. తండ్రి తండ్రియే,
కానీ పిల్లలు బాబా యొక్క శిరో కిరీటాలు అని మహిమ ఉంది కదా. తండ్రి చెప్పే వాక్యాలే, ఆ తండ్రి చెప్పినట్లు మనం చెప్పలేం. కానీ తండ్రి చెప్పిన వాక్యాన్ని పిల్లలు ఒక పాయింట్కి 10 పాయింట్స్ వర్ణన చేసి చెప్తున్నారంటే బాబా అంటున్నారు, నా పిల్లలైన మీరు శిరో కిరీటాలు కదా. కనుక చాలా సంతోషపడుతూ బాబా మహిమ చేస్తున్నారు. అయితే వినిపించడంలో బాబాకు శిరో కిరీటాలే మీరు. అంటే బాబా చెప్పిన ఒక్క పాయింట్ని మననం చేసి వర్ణన చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా హృదయంలో కూర్చోపెట్టడంలో, అంటే వినిపించటంలో బాబా మీకు ఇచ్చేటువంటి బిరుదేంటంటే మీరు బాబాకి శిరో కిరీటాలు. అంటే అంత గొప్పగా చెప్తున్నారు మీరు. ఉన్నత స్థితి. అంత ఉన్నత స్థితి బాబా మనకి బిరుదు రూపంలో ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కేవలం అంత ఉన్నత స్థితిలో బాబా మనకి మహిమ చేశారు అని సంతోషపడటం కాదు, దాన్ని అనుసరించాలి. బాబాకి శిరో కిరీటాలుగా అయ్యి బాబా చెప్పినటువంటి మహావాక్యాలను మనం జీవితంలోకి తీసుకురావాలి. ఇలా ఒకటి ఏంటి, మనం హద్దు యొక్క విషయాలను వదలాలి. అలాగే ఈ హద్దు యొక్క బంధనాలు తెలుసుకుని వాటిని పరిశీలించుకోవాలి. మూడవ స్థితి ఏంటంటే పార్కర్త, అంటే అన్నింటినీ దాటాలి, ఈ హద్దుని దాటాలి. ఒకటి హద్దు అంటే ఏంటో తెలుసుకోవాలి. 2 ఆ హద్దు యొక్క బంధనాల గురించి పరిశీలించుకోవాలి. 3వది ఆ బంధనాల నుంచి దాటాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? చక్కగా వర్ణన చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, పరిశీలించుకుంటున్నారు. కానీ హద్దు యొక్క గోడల్ని దాటటంలో కొంతమంది హద్దుల్లో వ్రేలాడుతున్నారు, కొంతమంది చిక్కుకుపోతున్నారు. ఈ హద్దు బంధనాల్లో మనం ఉండకూడదని తెలుసు, తొలగించుకోవాలి, విడిపించుకోవాలి అనుకుంటున్నారు. కానీ కొంతమంది ఆ హద్దుల్లో వ్రేలాడుతున్నారు, కొంతమంది చిక్కుకుపోతున్నారు, కొంతమంది దాటుతూ గమ్యానికి సమీపంగా వచ్చేస్తున్నారు. అంటే హద్దు యొక్క బంధనాలు అంటే ఇప్పుడు కుటుంబంలో ఉండేవారికి ఎన్నో బంధనాలు ఉంటాయి, అవి కూడా హద్దు బంధనాలే. ఆ బంధనాలని వదిలేయమంటే బాబా కుటుంబాన్ని వదిలి వచ్చేయటం కాదు, ఆ కుటుంబ జీవితం అనేటువంటి బంధనాల్లో ఉంటూ జీవన్ముక్తి స్థితిలో ఉండాలి. ఆ హద్దు యొక్క బంధనాలు మనకి టచ్ అవ్వకూడదు. హద్దు యొక్క బంధన అంటే ఏం చెప్పారు బాబా మనకి? మొదట నాది అనే భావన. ఆ కుటుంబంలో ఉంటున్నప్పటికీ, ఆ బంధనాల్లో ఉంటున్నప్పటికీ నాది అనేటువంటి భావన మీకు ఉండకూడదు. నా ఇల్లు, నా కుటుంబం, నా పరివారం అని ఈ సంకల్పానికి అతీతంగా అవ్వటమే హద్దు బంధనాల్ని దాటటం. కానీ పిల్లలు ఈ బంధనాల నుంచి దాటలేకపోతున్నారు. స్థూలంగా వదిలేయకూడదు, అన్నింట్లో ఉండాలి. ఉంటూ కూడా మనస్సుతో అతీతమైపోవాలి. మనస్సుతో బేహద్దు బాబాని మనవాడిగా చేసుకోవాలి. ఆ హద్దు యొక్క సంబంధాలతో పూర్తి అతీతం అయిపోవాలి. అలాగే అలౌకిక జీవితంలో కూడా అన్ని సేవలు చేస్తూ ఉండాలి. మనం అందరితో ఉండాలి,
కానీ ఒక హద్దు స్థానానికి, హద్దు సేవకి మనం పరిమితం కాకూడదు. బేహద్దు సేవ చేస్తూ ఉండాలి. ఇలా పార్కర్తగా అంటే అన్నింటినీ దాటేవారిగా ఉండాలి మనం. కానీ ఈ స్థితిలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది వేలాడుతున్నారు, కొంతమంది దాటుతున్నారు, కొంతమంది గమ్యానికి చేరుకుంటున్నారు, కొంతమంది చిక్కుకుపోతున్నారు. మరి ఈ హద్దు దాటిన దానికి గుర్తేంటి? మాకు మనసులో అలాంటి భావన లేదు, హద్దు భావాలు ఏం లేవు, నాది అనే భావన లేదు అని అంటూ ఉంటారు. అయితే ఈ నాది అనే హద్దు భావన లేని దానికి గుర్తేంటి? ఏమనుభవం అవుతుంది? మీరు నిజంగా హద్దుని దాటారు అంటే వాటన్నింటికి అతీతం అయిపోతారు. ఇంకేం టచ్ అవ్వదు మీకు. మీరు నిజంగా కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబ బంధనాలనే హద్దులు దాటేశారు అంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతున్నా కూడా ఇంక మీ మనసుకి టచ్ అవ్వదు, అతీతం అయిపోతారు. ఇంకా ఇక ఏ విషయం మనకి టచ్ అవ్వట్లేదు, అతీతంగా ఉండగలుగుతున్నామంటే గుర్తేంటి? హద్దు దాటినట్లే. లేదు, ఆ కుటుంబ విషయాలు ఇంకా మన మనసుకి టచ్ అవుతున్నాయి, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందేంటి, ఇలా టెన్షన్ పెట్టుకుంటున్నారు మీరు, ఆ విషయాలలోకి వెళ్తున్నారు అంటే మీరు ఇంకా హద్దుల్లో ఉన్నట్లే. అతీత స్థితి అంటే ఏంటి? ఎగిరే కళలోకి వెళ్ళిపోతారు మీరు పురుషార్థంలో. ఆ హద్దు యొక్క బంధనాల్లో ఉంటూ కూడా ఎగిరే కళలోకి వెళ్ళిపోతారు. ఎగిరే పక్షి అయ్యి కల్పవృక్షంలో కర్మ అనే కొమ్మపైకి వస్తారు. ఇది కర్మ చేస్తారు మీరు. ఎందుకంటే కల్పవృక్షంలో మనం పాత్రధారి అయ్యి పాత్ర అభినయిస్తున్నప్పుడు కర్మ తప్పనిసరిగా చెయ్యాలి. ఈ కర్మకి అతీతమైపోయేటువంటి కర్మ సన్యాసులం కాదు మనం. హద్దు కుటుంబాన్ని వదిలేసి బయటికి వచ్చేటువంటి వైరాగులం కూడా కాదు. కనుక కల్పవృక్షం అనేటువంటి కర్మ అనే కొమ్మపై ఉంటూ కూడా ఆ కుటుంబ బంధనాలకు అతీతంగా మంచి పురుషార్థం చేసుకుంటూ ఎగిరే కలలో ముందుకు వెళ్ళటమే హద్దు విషయాల్ని వదిలేయటం. ఎగిరే కళ యొక్క స్వరూపంతో, బేహద్దు సమర్థ స్వరూపంతో కర్మ చేస్తారు, ఎగిరిపోతారు. హద్దు బంధన తొలగిపోయిన దానికి గుర్తేంటి? ఈ బేహద్దు కల్పవృక్షంపై కర్మ అనే కొమ్మపై కూర్చుని కర్మ చేస్తారు. కానీ ఆ కర్మ ఫలితాన్ని కానీ కర్మ బంధంలో చిక్కుకోవటం కానీ జరగదు. ఎగిరిపోతారు, అతీతమైపోతారు. స్వతంత్రంగా ఉంటారు. కర్మ బంధనలో చిక్కుకోవటం అంటే హద్దు యొక్క పంజరంలో చిక్కుకోవటం. బాబా చెప్తారు, ఆ కుటుంబంలోనే ఉండండి, హద్దు సంబంధికులతో ఉండండి, కర్మ చెయ్యండి, కానీ బంధంలో చిక్కుకోకండి. ఆ ఫలం మీరు ఆశించకండి. బాబా స్మృతిలో కర్మ చేస్తూ అక్కడ ఏ విధమైన కర్మ చేయాలో, ఏ సంబంధికులకి ఎలా ప్రేమను అందించాలో అలా అందివ్వండి. అంతవరకే. కానీ ఆ బంధంలో చిక్కుకుని బాబా స్మృతిని మర్చిపోకండి, పురుషార్థాన్ని మర్చిపోకండి. అతీతమైపోండి, చెయ్యండి, అతీతమైపోండి. ఇంకా మరలా ఆ కర్మ యొక్క ఫలం గురించి ఆలోచించకండి. మంచైనా చెడైనా, ఏది జరిగినా, ఎవరెలా ఉన్నా మీరు ఆలోచించకండి, అతీతమైపోండి. అలా కాకుండా మీరు ఆ హద్దు యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకుంటున్నారు అంటే, కర్మ చేస్తూ నాది అనే భావనలోకి వచ్చి నా పిల్లలు, నా వాళ్ళు, నాది అనుకుంటూ
వాళ్ళకి అలా జరిగింది, ఇలా జరిగింది అని మీరు ఆ బంధనాల గురించి ఆలోచించారు అంటే మీరు పంజరంలో చిక్కుకున్నట్లే. మీ సంబంధికులతో ఉంటున్నారు మీరు. ఏ విషయంలో వారికి ఏ విధమైన కష్టం వచ్చినా వారు కూడా బాబా పిల్లలు. బాధ్యత బాబాకు అప్పచెప్పండి, మీరు అతీతమైపోండి. కర్మ చెయ్యండి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే సహయోగం చెయ్యండి. ఎంతవరకో అంతవరకే చెయ్యండి. మళ్ళీ అదొక బంధనగా పెట్టుకోకండి. మరి పురుషార్థానికి మరలా అది బంధన కాకూడదు. మరలా అతీతమైపోవాలి, ఎగిరిపోవాలి. ఇది హద్దు యొక్క స్థితిని వదలటం. అంతేకాని కుటుంబంలో ఉంటే నాకు బంధనగా ఉంటుంది, ఈ హద్దు బంధనాల్లో చిక్కుకుపోతున్నాను, కుటుంబం నుంచి వేరైపోవాలి అని ఎప్పుడు మనం అనుకోకూడదు. అది బాబా శ్రీమతం కూడా కాదు. అలాగే అలౌకిక సేవలు చేసేటప్పుడు కూడా అంతే. సేవ అనేది మన బాధ్యత. ఆ సేవ చేస్తూ ఆ సేవకు వచ్చే ఫలాన్ని కూడా బాబాకి అర్పితం చేసి ఒక సేవా కేంద్రం తయారైనా, సేవా కేంద్రంలో విద్యార్థులు తయారైనా, సేవ మంచిగా జరిగిన అన్నింటినీ బాబాకి అర్పణ చేసేసి మనం ఆ సేవ విద్యార్థులు ఆ బంధనాల్లో చిక్కుకోకుండా మన పురుషార్థంలో మనం ఎగిరే పక్షి అయ్యి ఎగిరిపోవాలి. ఇది అలౌకిక జీవితంలో హద్దుని దాటటం. సేవ చేస్తే బంధనగా తయారవుతుంది కనుక సేవ వదిలేసి యోగం చేసుకుంటామంటే అది కూడా బాబా శ్రీమతం కాదు. కనుక ఈ కల్పవృక్షం అనేటువంటి కొమ్మపై మనం కర్మ చేస్తూ ఈ కర్మ బంధనాలకి అతీతంగా ఉండటమే హద్దును వదిలేయటం. పంజరంలో మీరు చిక్కుకుపోయారనుకోండి, ఎగిరే పక్షి అనరు. ఇలా కల్పవృక్షం యొక్క రకరకాల కర్మలు అనే కొమ్మలపై బాబా యొక్క ఎగిరే పక్షులు, శ్రేష్ఠాత్మలు అప్పుడప్పుడు బలహీనతలనే పంజరాలతో కొమ్మల యొక్క బంధనాల్లోకి వచ్చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఏం చేస్తున్నారు, మీరు కర్మ చేసి ఎగిరిపోండి, బంధనాల్లో చిక్కుకోకండి అని బాబా చెప్తుంటే శ్రేష్ఠాత్మలైన మీరు బలహీనతలోకి వచ్చేసి, నాది అనే భావంలోకి వచ్చేసి, హద్దులోకి వచ్చేసి ఆ బంధనాల్లో చిక్కుకుని ఎగరలేకపోతున్నారు. మరలా ఏం చేస్తున్నారు, హద్దుని దాటే శక్తి తక్కువగా ఉంది అంటున్నారు. కల్పవృక్షంలో 4 రకాలైన కొమ్మలు చెప్తున్నారు బాబా ఈరోజు. అయితే 5వ కొమ్మ కూడా ఉంటుంది. 4 రకాల కొమ్మల గురించి మీకు తెలుసు. ఈరోజు బాబా 5వ కొమ్మ గురించి కూడా చెప్తున్నారు. ఇది కూడా చాలా ఆకర్షిస్తుంది. బంగారపు కొమ్మ, వెండి కొమ్మ, రాగి కొమ్మ, ఇనుపు కొమ్మ. సంగమయుగంలో తయారైనటువంటి కొమ్మ ఏంటంటే వజ్రాల కొమ్మ. మీరు హీరో అయ్యి పాత్ర అభినయించడానికి బదులు ఈ వజ్రాల కొమ్మలో చిక్కుకుపోతున్నారు. వజ్రాల కొమ్మ అంటే ఏంటి? సంగమయుగంలో జరిగే కర్మ సర్వశ్రేష్టమైనది. సంగమయుగంలో బాబాని తెలుసుకున్న తర్వాత బాబా స్మృతిలో చేసే కర్మ సర్వశ్రేష్ఠ కర్మ, చాలా ఉన్నతమైన కర్మ. ఈ శ్రేష్ఠ కర్మయే మనకు వజ్రాల కొమ్మ. ఈ శ్రేష్ఠ కర్మ చేస్తూ నేను చేశాను అనే భావనలోకి మీరు వస్తే, నేను అనే బంధంలో మీరు చిక్కుకుంటే వజ్రాల కొమ్మలో చిక్కుకున్నట్లే. చేసి చేయించేవారు బాబా, నేను కేవలం నిమిత్తం అనుకున్నప్పుడు ఈ వజ్రాల కొమ్మ నుంచి విముక్తవుతారు.
ఎటువంటి శ్రేష్ఠ కర్మైనా అది చేసేది మీరు శ్రేష్ఠ కర్మే, బాబా సేవయే. కానీ ఆ సేవలో కూడా హద్దు స్థితిలోకి వచ్చి బంధంలో చిక్కుకుంటే అది కూడా వజ్రాల కొమ్మలో చిక్కుకున్నట్లే. ఈ శ్రేష్ఠ కర్మ యొక్క బంధనాల్లో చిక్కుకోవటాన్ని మీరు బంగారు సంకెళ్ళు అంటారు. ఈ శ్రేష్ఠ కర్మలో కూడా హద్దు యొక్క కోరిక అనేది బంగారు సంకెళ్ళు. ఇక్కడ సంగమయుగంలో కల్పవృక్షంలో వజ్రాల కొమ్మలో చిక్కుకుంటున్నాం, బంగారు సంకెళ్ళలో చిక్కుకుంటున్నాం. సంకెళ్ళు అనేవి బంగారంతో వేసినా, వెండితో వేసినా, ఇనుముతో వేసినా సంకెళ్ళు సంకెళ్ళే, బంధనాలు బంధనాలే. శ్రేష్ఠ కర్మ ద్వారా తయారైందైనా బంధనే. హద్దు యొక్క భావంతో స్వార్థంతో ఏర్పరచుకునేది కూడా బంధనే, ఏదైనా బంధనే. కనుక ఈ శ్రేష్ఠ కర్మలో హద్దు యొక్క కోరిక మనకు ఉండకూడదు. ఉదాహరణకి మనం ఎక్కడైనా బాబా సేవ చేసాం, ఆ సేవ ద్వారా వచ్చేటువంటి ఫలితం అంతా బాబాకే అర్పణ చెయ్యాలి. ఆ సేవ ద్వారా వచ్చిన పేరైనా, గౌరవమైన, ధనమైన, జనమైన అందరూ బాబాకే వర్తిస్తారు. ఎందుకంటే అక్కడ మనం చేసింది బాబా సేవ. అక్కడ మనం చేసింది బాబా సేవే. కానీ హద్దులో నేను చేశాను, నేను చేయటం వల్ల ఇంత ఫలితం వచ్చింది, ఇన్ని సెంటర్స్ తయారయ్యాయి, ఇంతమంది సహయోగులు తయారయ్యారు అని మీరు హద్దులో భావనలోకి వచ్చేసి కోరికలోకి వచ్చేస్తున్నారు అంటే తెలియకుండా బంగారు సంకెళ్లతో మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నట్లే. కొమ్మ వజ్రానిదే, సంకెళ్ళు బంగారునివేనివి, కానీ బంధించబడిపోయారు కదా, బంధనే కదా అది కూడా. కనుక లౌకికంగా కుటుంబంలో ఉన్నవారు స్థూల కుటుంబం యొక్క హద్దు బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. అలౌకిక సేవ చేసేటువంటి శ్రేష్ఠాత్మలు శ్రేష్ఠ కర్మ యొక్క బంధంలో చిక్కుకుపోతున్నారు. అలా లౌకిక బంధనాలనే ఇనుపు సంఖ్యల్లో చిక్కుకున్న బంధనే, అలౌకిక సేవలో బంధనాల్లో చిక్కుకున్న బంగారు సంఖ్యల్లో చిక్కుకున్న బంధనే, రెండు బంధనే. కానీ బాబా చెప్తున్నారు, మీరెవరు అంటే ఎగిరే పక్షులు, అతీత స్థితిలో ఉండేటువంటి వారు. కనుక బాబా ఈరోజు మీకు చెప్తున్నారు, ఎగిరే పక్షులైన మీ స్థితి ఏంటంటే బేహద్దు స్థితి. హద్దు అనేది ఉండకూడదు మీకు. సర్వ బంధనాలను అంటే హద్దుల్ని దాటేవారిగా కావాలి. ఈ బేహద్దు స్థితియే మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తుంది. మీ ఆది పాఠం కూడా బేహద్దు స్థితి, అంతిమ పాఠం కూడా బేహద్దు స్థితి. కనుక ఈరోజు బాబా మనకి స్మృతి ఇప్పిస్తున్నారు, ఈ హద్దు విషయాలన్నిటినీ కూడా దాటి బేహద్దులోకి రండి అని. ఆ రోజు విశేషంగా బాబా మురళి చెప్పేటప్పుడు మాతలు వచ్చారంట. బాబా అంటున్నారు, ఇది గోపాలుని మాతల యొక్క సంఘటన. గోపాలుడు బాబా, మీరందరూ కూడా మాతలు. ఈ మాతల యొక్క ఇంత పెద్ద సంఘటన చూసి బాప్దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. మధురాతి మధురమైన మాతలకు బాప్దాదా కూడా వందే మాతరం చెప్తున్నారు. మాతలకి బాబా కూడా నమస్తే చెప్తున్నారంట. ఎందుకంటే మధురాతి మధురమైన వారు మాతలంటే. కొత్త సృష్టి యొక్క స్థాపన కార్యంలో కూడా బ్రహ్మబాబా కూడా మాతనే గురువుగా భావించి అన్ని సమర్పణ చేశారు. శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశించినప్పటికీ బ్రహ్మబాబా మమ్మాని ముందు పెట్టారు. అంటే మాతల్నే గురువుగా భావించి అన్నీ కూడా బాబా తన ఆస్తిని అంతటినీ కూడా
మా అమ్మ పేరిటే బాబా యజ్ఞంలో సమర్పణ చేశారు. కనుక బాబా చెప్పేటువంటి ఈ ఈశ్వరీయ జ్ఞానం యొక్క విశేషత మరియు నవీనత బయట ప్రపంచంలో ఎవ్వరూ కూడా మాతల్ని ముందు పెట్టలేదు. మాతలు అంటే కాలి కింద చెప్పు అని చెప్పేవారు, అలా చూసేవారు కూడా. కానీ బాబా తన యజ్ఞాన్ని స్థాపించిన తర్వాత మాతల్ని తన శిరోకిరీటాలుగా చేసుకుని యజ్ఞంలో బాబా మాతల్నే ముందు పెట్టారు. ఈశ్వరుడు చేసేటువంటి ఈ కార్యం యొక్క విశేషత, ఈ కార్యం యొక్క కొత్తతనం ఏంటంటే శక్తి అవతారాలని ముందు పెట్టడం. ఇక ఏ సంస్థల్లో కూడా ఇలాంటి విశేషత లేదు, కొత్తదనం లేదు. బాబా యొక్క కొత్తదనం ఇదే. మాతల యొక్క సంఖ్యను తయారు చేయటమే నవీనత. లౌకికంగా మాతలు అంటే ఇంటిలో వంట చేస్తూ బంధనాల్లో ఉండాలి అని వారిని అలాగే బంధించేవారు. కానీ బాబా భూమిపై అవతరించిన తర్వాత మాతల్ని బంధనాల నుంచి విడిపించి శక్తి అవతారాలుగా తయారు చేసి ప్రపంచంలో సేవకి పంపించారు. ఇదే ఈశ్వరుడి జ్ఞానం యొక్క విశేషత. అందువల్లనే స్మృతి చిహ్నంలో కూడా గోముఖానికి మహిమ మరియు పూజ చేస్తారు. ఇలా హద్దు యొక్క మాతలు కాదు మీరు. కనుక భగవంతుడు ఎన్నుకున్నటువంటి మాతలు. భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే శక్తి అవతారాలుగా తయారు చేసి బాబాని ప్రత్యక్షం చేసేటందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అందుకే బాబా చెప్తారు, మాతలు మైదానంలోకి వస్తే, సేవ అనే మైదానంలోకి వస్తే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అని. కనుక ఈశ్వరీయ జ్ఞానం యొక్క విశేషత ఇదే. కనుక మాతలకు మేము హద్దు కుటుంబంలో ఉండేటువంటి మాతలం అనుకోకూడదు. బేహద్దు మాతలం అనే సంతోషం ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ, నిమిత్తంగా మీరు అక్కడ కర్మ చేస్తున్నప్పటికీ మొత్తం విశ్వానికి సేవ చేసేటువంటి మాతలు మీరు. మాత అంటే జగత్ మాత, జగత్తుకి కళ్యాణం చేసేవారు. జగత్తుకి కళ్యాణం అంటే ఈ హద్దు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకి కాదు, మొత్తం విశ్వానికి సేవ చేసేటువంటి ఆత్మలు, విశ్వ కళ్యాణకారులు. కనుక మాతలు అంటే బేహద్దుగా సేవ చేసేటువంటి వారు. ఇంటి యొక్క కళ్యాణం చేసేవారు కాదు. కేవలం మీ ఇంట్లో వాళ్ళని మార్చాలి, నా భర్త మారాలి, పిల్లలు మారాలి, ఈ బంధనాలు తొలగిపోవాలి అని మీరు హద్దు కుటుంబం గురించి ఆలోచించేటువంటి మాతలు కాదు. జగత్తుకి కళ్యాణం చేసేటువంటి మాతలు, విశ్వ కళ్యాణకారులు. ఈ బేహద్దు సంతోషంలో మీరు ఉండాలి. మాతల యొక్క బేహద్దు స్థితి ఇది. చూడండి, మన పాటల్లో కూడా ఇంటి కళ్యాణం గురించి ఎప్పుడు పాట లేదు, విశ్వ కళ్యాణం యొక్క పాటే ఉంది. బేహద్దు మాతల యొక్క సంఘటన శ్రేష్ఠ సంఘటనగా తయారవుతుంది. ఎప్పుడైతే ఇలా మాతలు కుటుంబంలో ఉంటూ స్వయాన్ని బేహద్దు మాతగా, విశ్వ కళ్యాణకారిగా, జగత్ మాతగా భావించి బేహద్దు సేవకి నిమిత్తమవుతారో, ఇలాంటి మాతల యొక్క సంఘటన విశ్వంలో శ్రేష్ఠ సంఘటనగా అవుతుంది. ఇలా శక్తి అవతారాలైనటువంటి మాతల ద్వారానే ఈశ్వరీయ జ్ఞానం యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. ఎందుకంటే మాతలు అంటే అనుభవీ మూర్తులు కదా. అన్ని అనుభవాలు ఉంటాయి మాతలకి. దుఃఖం, సుఖం, అన్నీ కూడా, సంతోషం అన్నీ కూడా బాబా అనుభవం చేయించి కార్యంలోకి తీసుకొస్తున్నారు. కుమారీలకైతే మోసం నుంచి రక్షించుకునే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మాతలు అనుభవీలు కనుక హద్దు యొక్క మోసంలో కూడా రారు. కనుక సేవలో కూడా అనుభవంతో ముందుకెళ్ళగలుగుతారు.
కనుక బాబా దగ్గరికి చాలామంది కొత్త కొత్త పిల్లలు వచ్చారంట ఆ సమయంలో. కొత్త కొత్త పిల్లలు అంటే చిన్న పిల్లలతో సమానం అంటున్నారు బాబా. ఎలాగైతే ఎవరికైనా చిన్నపిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది కదా, దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. చిన్నపిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అలాగే బాబాకు కూడా కొత్త పిల్లలు అంటే చిన్నపిల్లలంటే చాలా ఎక్కువ స్నేహం ఉంటుంది. కనుక బాప్దాదా ఈరోజు మాతలందరికీ కొత్త పిల్లలైనా చిన్నపిల్లలుగా పాతవారైనా అందరికీ కూడా భలే రండి అంటూ స్వాగతం చేస్తున్నారు. కనుక మాతలు కుటుంబంలో ఉండేటువంటి హద్దు మాతలుగా స్వయాన్ని భావించకుండా బేహద్దు మాతలుగా జగత్ కళ్యాణకారిగా విశ్వ కళ్యాణకారిగా భావించి బేహద్దు సేవ చేయండి. ఈ బేహద్దు సేవ ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. కనుక ఈశ్వరీయ జ్ఞానం యొక్క విశేషత కూడా ఇదే, నవీనత కూడా ఇదే అని బాబా ఈరోజు మనకి చెప్తున్నారు. అచ్చా, ఇలా సదా బేహద్దు స్థితులై ఉండేవారికి, సదా ఎగిరే పక్షిగా అయ్యి ఎగిరే కలలో ఎగిరేవారికి, అంతిమ ఫరిస్తా స్వరూపాన్ని సదా అనుభవం చేసుకునేవారికి, బాబా సమానంగా కర్మబంధనాల నుండి కర్మాతీతంగా గమ్యానికి సమీపంగా చేరే శ్రేష్టాత్మలకి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా మనకి విశేషంగా ఆది మరియు అంతిమ పాఠమైనటువంటి బేహద్దు స్థితి గురించి తెలియజేశారు. కనుక ఈ హద్దు బంధనాలకు అతీతంగా బేహద్దు స్థితులై బేహద్దు తండ్రి అయినటువంటి బాబాను ప్రత్యక్షం చేసేటువంటి సేవ చేయాలి. ఏ బంధనాలలో ఏ సంఖ్యలలో మనం చిక్కుకోకూడదు. హద్దు బంధనాలకు అతీతంగా ఈ స్థూల సంఖ్యలకు అతీతంగా ఎగిరే పక్షిగా అయ్యి ఎగిరిపోతూ బాబాని ప్రత్యక్షం చేసేటువంటి సేవ చేయాలి. ఓం శాంతి.